ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనం చెల్లిస్తున్నాము. మరొక గుడ్ ఫ్రైడే దినమున మీరు మా జీవితాలు ఇచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడినందుకే మీకు వందనములు. మీ రక్తపు నాయన ప్రోక్షణ కింద మమ్మల్ని మా కుటుంబాలని మా సంఘాలని మీరు కాపాడిన విధానం కొరకే మీకు స్తోత్రములు. దేవ, శిలువ ధ్యానములో భాగముగా నాయన మరి మీ శిలువలో మాట్లాడిన రెండవ మాటను ధ్యానించుకుంటుండగా నీ కృపను, నీ యొక్క ఆత్మ ప్రత్యక్షతను, నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించము. నీ వాక్యము సజీవము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను పదును గలదై, మూలుగులను హృదయమును విభజించినంత లోతుగా వెళ్ళునని ఈ వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు నా హృదయమును, వాక్యం వినే మా ప్రియుల హృదయాలను నువ్వు పరిశోధించి దేవా నీ కార్యం జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీకు అందరికీ క్రీస్తు నామములో శుభములు తెలుపుచున్నాను. శిలువ ధ్యానంలో భాగముగా మనము యేసు ప్రభు వారు శిలువలో పలికినటువంటి ఆ రెండో మాటను ధ్యానించుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 43వ వచనములో యేసు ప్రభు వారు ఇలాగ సెలవిచ్చారు. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. ప్రియులారా, ఈ మాట యేసు ప్రభు వారు శిలువలో వేలాడబడుతున్నటువంటి మరొక దొంగతో ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితులు మనం గమనించినట్లయితే ఒకసారి అదే అధ్యాయము లూకా సువార్త 23:32 నుంచి మనం చదివినట్లయితే ఈ నేరస్తుల గురించి కూడా కొంత వివరణ మనకు దొరుకుతుంది. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడ్డకు తేబడిరి, వారు నేరం చేసిన వారు. చూడండి ప్రియులారా, యేసు ప్రభుతో పాటు శిలువ వేసినటువంటి మరి ఇద్దరు గురించి వాక్యం ఏం చెప్పిందంటే, వారు నేరం చేసిన వారు, వారిని చంపటానికి వారు తీసుకొని రాబడ్డారు. 33వ వచనం నుంచి, వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తుల్లో ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకుంటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలబడి చూస్తుండేరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు ఆయన ఎడల తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయన అపహసించిరి. ఇతడు యూదుల రాజుని పై విలాసం కూడా ఆయనకు పైగా రాయబడిన. 39వ వచనం, వేలాడవేయబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారి చుట్టూ ఉన్నటువంటి వారు యేసు ప్రభును విమర్శిస్తూ ఉన్నారు, యేసు ప్రభును దూషిస్తూ ఉన్నారు. యేసు ప్రభు నుంచి ఏదైనా ఒక సూచక్రియ మాకు చూపించండి, నీవు దేవుని కుమారుడు కదా, లేక నీవు క్రీస్తువు కదా, నువ్వు అనేకులు రక్షించావు కదా, ఈ సమయంలో నిన్ను నీవు రక్షించుకొనుము అనేటువంటి ఒక ఛాలెంజ్ యేసు ప్రభు వారి ముందు వారు పెడుతూ ఉన్నారు. ఇలాంటి ప్రశ్నే యేసు ప్రభును ఆదిలో శోధించినటువంటి ఆ సైతాను కూడా, నీ దేవుని కుమారుడవైతే ఈ పర్వతం నుంచి, ఈ శిఖరం నుంచి నీవు కిందకు దుముకుము అని ఆ రీతిగా శోధించడం మనం చూస్తాము. దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళ రొట్టెగా మార్చుము, మాకు ఏదైనా ఒక రుజువు చూపించు అని ప్రభు యొక్క ఐడెంటిటీని క్వశ్చన్ చేసిన వారందరి ఎదుట యేసు ప్రభు వారు చేసింది ఏంటంటే ఆయన మౌనముగా ఉండటం. ఎందుకంటే ఇక్కడ వారిలో యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి అనే ఆలోచనతో వారు అడగట్లేదు. యేసు ప్రభు వారు ఏమై ఉన్నారు అని తెలుసుకున్నటువంటి ఆలోచనతో వారు అడగటం లేదు. కానీ యేసు ప్రభును దూషిస్తున్నాడు ఈ దొంగ. చూడండి, మొదటివాడు వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము. సో చూడండి, ఇది ఒక తప్పైనటువంటి అవగాహన. నీవు క్రీస్తువు కదా, నువ్వు క్రీస్తు అని చెప్పుకున్నావు కదా, సో నువ్వు అనేకమైన కార్యాలు చేసావు కదా, అయితే ఇప్పుడు నిన్ను రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే వారి యొక్క అవగాహన అంతా కూడా ఈ లోకం నుంచి రక్షణ పొందాలి, ఈ లోకం నుంచి మాకు క్షేమం కావాలి, లేక ఈ సమస్య నుంచి, ప్రాబ్లం నుంచి మాకు విడుదల కావాలి అటువంటి మనసుతో వారు అడుగుతున్నారు. ఇట్ ఇస్ నాట్ ద బ్రోకెన్ హార్ట్.
మన వాక్యంలో చాలాసార్లు గమనిస్తే జీసస్ నెవర్ ఆన్సర్డ్ ఏ ప్రేయర్ విచ్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఏ బ్రోకెన్ హార్ట్. విరిగిన హృదయం నుంచి రానటువంటి ప్రతి ప్రార్థనకు దేవుడు ఎన్నడూ కూడా తిరిగి జవాబు చెప్పలేదు. నీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకో యేసు, నువ్వు క్రీస్తు కదా, దేవుని యొక్క పరిశుద్ధుడు కదా, నువ్వు విమోచించుకోనమో మమ్మల్ని కూడా రక్షించుము అంటే యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనేటువంటి విషయాలను వారు అర్థం చేసుకోవటం లేదు. అయితే ప్రియులారా 40వ వచనం, అయితే రెండవ వాడు వాని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవ. ఈ మొదటి దొంగకి రెండవ దొంగకి చాలా తారతమ్యం మనం చూస్తున్నాం. ఈ మొదటి దొంగ అక్కడ ఉన్న సైనికులతోనూ సైన్యాధిపతులతో ఏకీభవించి యేసు ప్రభువును విమర్శిస్తూ ఆయన దూషిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. సో అయితే రెండవ వ్యక్తి ఇప్పటి వరకు అయితే దే ఆర్ బోత్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ డూయింగ్ ఎవ్రీ క్రిమినల్ యాక్టివిటీ. వారిద్దరు కలిసి పని చేసుకున్నారు, వారిద్దరు కలిసి సంపాదించుకున్నారు, వారిద్దరు కలిసి దోపిడీ చేశారు, వారిద్దరు కలిసి దే హ్యావ్ ఏ యూనిటీ ఇన్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫాల్స్ థింగ్స్ అండ్ క్రిమినల్ యాక్టివిటీస్. కానీ ప్రియులారా క్షమించండి, సో ఈ వ్యక్తి చూసినట్లయితే ఈ మొదటి దొంగతో తన ఆలోచన పూర్తిగా వ్యత్యాసపరుచుకున్నాడు. ఇంకో రకం చెప్పాలంటే హీ హాస్ డిపార్టెడ్ ఫ్రమ్ హిస్ పార్ట్నర్. హీ వాంటెడ్ టు చూస్ ద వే ఆఫ్ లైఫ్. యేసు ప్రభు ఎవరు అక్కడ వేలాడుతున్నారు అనే విషయాన్ని ఈ దొంగ గుర్తిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవ. ప్రియులారా, యేసుక్రీస్తు నుంచి మనకి ఏదైనా ఒక ఆశీర్వాదం కావాలన్నప్పుడు, యేసు ప్రభు నుంచి రక్షణ నీకు కావాలన్నప్పుడు నీ హృదయం నుంచి ఒక విశ్వాసపు మాటలు రావాలి. ద ఫెయిత్ఫుల్ కన్ఫెషన్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ టు రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ క్రైస్ట్ జీసస్. సో ఈ వ్యక్తి అంటున్నాడు, డోంట్ యూ ఫియర్ ద లార్డ్. నువ్వు మనుషులకు భయపడలేదయ్యా. ఇక్కడ వేలాడుతున్నటువంటి వ్యక్తి ఎవరండి? ఆ భూమికి ఆకాశంలో మధ్యలో వేలాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఎవరు? హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ యూనివర్స్. హీస్ ఓన్ హ్యాండ్స్ మేడ్ ఎంటైర్ క్రియేషన్. ఆ దేవుడు అంటే తండ్రి అనే దేవుడు తన చేతు చేయబడిన సృష్టి, ఈవెన్ మానవ జాతి అంతా కూడా తప్పుదారి పట్టిపోయినప్పుడు హీ కేమ్ డౌన్ టు రిపేర్ ఇట్ అండ్ టు రెస్టోర్ ఇట్. దాన్ని తిరిగి గాడిలో పెట్టాలి. తిరిగి మనుషులను ఏ ఉద్దేశం కోసం నేను చేశానో ఆ ఉద్దేశం కోసం మనుషులు నేను సిద్ధపరచాలి. వారందరూ దేవుని విడిచి తమ సొంత మార్గంలో తిరిగిపోయారు కనుక వీరిని ఎలాగో బాగు చేయాలి అని యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటం మనం చూస్తాం. అదే విషయాన్ని ఈ రెండవ దొంగ చక్కగా గ్రహిస్తూ ఉన్నాడు. మనకైతే ఇది న్యాయమే. చూడండి, మనం అనుభవిస్తున్న శిక్షకు మనం తగిన వారం. ఎందుకంటే మనం చాలా పాపాలు చేశాం, చాలా తప్పులు చేశాం. మనం సిలువ వేశారు, ఈ మధ్యలో ఉన్నాడు, నీవు నేను ప్రక్క ప్రక్కన ఉన్నాము. అయితే నీవు నేను ఈ శిక్షకు పాత్రులమే. కానీ లోకము ఈయన కూడా మన ఇద్దరిలో పాటు ఒక దొంగ అన్నట్టుగా ముద్ర వేయాలని చూశారు. కానీ హీఈస్ ఎ డిఫరెంట్ పర్సన్ ఫ్రమ్ యూ అండ్ మీ. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి. ప్రియులారా, ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనం గుర్తిస్తుంటున్నాము. మొదటి దొంగకి రెండవ దొంగకి ఉన్న తారతమ్యం ఏంటంటే, రెండవ దొంగ యేసు ప్రభుని దేవుడుగా చూశాడు. హీ అండర్స్టూడ్ హీ ఈస్ నాట్ ద క్రియేషన్, హీ ఈస్ ద క్రియేటర్. ఆయన తన పాపం, ఇంకొకటి ఆయన హీ హాస్ డన్ నథింగ్ రాంగ్. ఆయన శిక్ష అనుభవిస్తుంది ఆయన చేసిన తప్పులను బట్టి కాదు. ఆయన శిక్ష అనుభవిస్తుంది నీవు నేను చేసిన పాపం నుంచి మనల్ని విమోచించడానికి ఈయన శిక్ష అనుభవిస్తున్నాడు. మూడోదిగా జీసస్ ఈజ్ ద లార్డ్. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, లార్డ్ రిమెంబర్ మీ వెన్ యు కమ్ ఇన్ టు యువర్ కింగ్డమ్. సో ఇక్కడ తెలుగు బైబిల్లో ఈ రకంగా ఉంది. ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. చూడండి, ఆయన ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను ఈ మరణానికి తగిన పని చేశాను. నేను ఎలాగో కాసేపు అయితే చనిపోతున్నాను. ఈ శరీరం నుంచి విమోచించమని నేను కోరట్లేదు ప్రభువా. కానీ ఒకటి నేను కోరుతున్నాను, నేను నీతో కూడా ఆ రాజ్యంలో ఉండాలని కోరుతున్నాను. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, కింద ఫుటేజ్ లో ఏముందంటే నీ రాజ్యముతో అని సారాంశము. అంటే ఈయన ఆలోచన, మేము యేసు ప్రభు తిరిగి వస్తాడు, తన ప్రజల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్తాడు, రెండవ రాకడ కూర్చున్నటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడేమో.
చూడండి, సో ఆయన అన్నాడు, యేసు నీ రాజ్యంతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు నేను నిన్ను నమ్ముతున్నాను, నీవు దేవుడు అని. యేసు నేను నమ్ముతున్నాను, నువ్వు ఏ పాపము యు డిడ్ నథింగ్ రాంగ్. ఈ శిక్ష అనుభవిస్తుంది మా కోసం, మా పాప శిక్ష నీ మీదకి వచ్చింది కనుక. ఏ తప్పు చేయలేదు. పిలాతు ఏ తప్పు కనుక్కోలేకపోయాడు, హేరోదు ఏ తప్పు కనుక్కోలేకపోయాడు, యాజకులు సైతం ఒక్క పాపాన్ని, ఒక అన్యాయాన్ని, ఒక క్రైమ్ ని నిర్ధారించలేకపోయారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ యేసు ప్రభు వారు వేలాడబడవేయారు. అప్పుడు దొంగ గమనించాడు, ఇది ఆయన చేసిన తప్పులు బట్టి కాదు, కానీ ఆయన మన పాపను బట్టి ఆయన వేలాడుతున్నాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభు వారు ఒక చక్కని మాట దేవుని వాక్యంలో చెప్పారు. ఏంటంటే యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదివితే ఒక విషయం మనకు అర్థం అవుతుంది. ఆయన మకమకలాడుతున్నటువంటి దీపమును ఆర్పడు, లేకపోతే బలహీనమైనటువంటి రెల్లును ఆయన విరువడు. He strengthens the broken. He won't break the broken. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలన్నా, యేసు ప్రభు నుంచి ఏదైనా రక్షణ గానీ, లేక ఇతరమైన నీ ఆపదల నుంచి, నీ కష్టం నుంచి నువ్వు బాగుపడాలనుకుంటే, ఒక అరోగెంట్ స్పిరిట్ తో నువ్వు ప్రే చేస్తే యూ విల్ రిసీవ్ నథింగ్ ఫ్రమ్ జీసస్. దానికి ఉదాహరణగా యేసు ప్రభు చెప్పారు. ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్లి ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, యేసు నేనెంత నీ కోసం చేస్తున్నాను, లేక దేవా నేను ఇస్తున్న అర్పణలు ఏంటో నువ్వు గుర్తించు. దేవా నేను ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగంలో ఇస్తున్నాను, అనేకమైన పనులు నేను చేస్తున్నాను అని తాను ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు, తన రొమ్ము గుద్దుకోవచ్చు, దేవా పాపి నన్ను కరుణించు. చూడండి ప్రియులారా, యేసు ప్రభు వారు దేవుడు ఈ యొక్క రెండో వ్యక్తి చేసిన ప్రార్థన, సుంకర చేసిన ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. జీసస్ నెవర్ ఆన్సర్ ఎ ప్రేయర్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద hard heart or proud heart. Jesus always strengthens and heals the broken. ఒక మాట ఏమంటే, Jesus never breaks the broken, he heals the broken. విరిగిపోయిన హృదయం నీకున్నట్లయితే, పగిలిపోయిన జీవితం నీకున్నట్లయితే, నువ్వు ఒక విషయాన్ని గమనించాలి. యేసు ప్రభు వేలాడుతూ ఉన్నారు. The best thing Jesus gave to the second thief. ఈ రెండవ దొంగతో ప్రభు అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని చెప్పాను. యేసును గూర్చిన సత్యం గూర్చిన అవగాహన నీకు ఉన్నట్లయితే, యేసును గూర్చిన సరైన ఆలోచన నీకున్నట్లయితే, ఆయన నీకు శ్రేష్టమైనవే ఇస్తాడు, కానీ ఏదో నువ్వు అడిగింది మాత్రమే ఇచ్చేవాడు కాదు. దేవుని వాక్యం ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 మన దేవుడు అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయగల సమర్థుడు. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలటువంటి దేవుడు. ఈ పరదేశు గురించి దేవుని వాక్యంలో 3 సార్లు రాయబడినట్టుగా మనం చూస్తాము. ఒకటి, ఇదే వాక్య భాగంలో దొంగతో యేసు ప్రభువు చెప్పటం. రెండో విషయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా పౌలు గారు తన అనుభవాన్ని చెప్తాడు. నేను 3వ ఆకాశం నేను వెళ్ళాను, ఆత్మతో వెళ్ళానో శరీరంతో వెళ్ళానో నాకు తెలియదు అని అంటున్నాను. నేను పారడైజ్ కి వెళ్ళాను, పరదేశకు వెళ్ళాను. అక్కడ మనుషులు పలకకున్నటువంటి భాషతో, చెప్పనశక్యమైనటువంటి ఆ స్పెషల్ వర్డ్స్ మనుషుడు మాట్లాడకూడదు సుమా అంటున్నాడు. అలాంటి ప్రత్యేకమైన మాటలు దేవుని స్తుతించే ఆ స్థలంలోకి పౌలు గారు వెళ్ళడం జరిగింది. అదే రీతిగా ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువు అంటారు, జయించువానికి పరదేశులోని ఈ జీవజలము యొక్క చెట్టు యొక్క ఫలాన్ని నేను తినిపిస్తాను. చూడండి ప్రియులారా, the paradise is a place where the angels or the holy people a dwelling place, where the people worship God. మనుషులు మాట్లాడాల్సిన మాటలు కాదు అవి, దేవుని దూతలు దేవతల భాషలో దేవుని స్తుతించడం ఆ స్థలం. అందుకే యేసు ప్రభువు అంటాను ఆయనకి, అయ్యా నువ్వు సరైన ప్రార్థన చేసావు, నీవు చనిపోతావు, నీకు తెలుసు అది, కానీ యు ఆస్క్డ్ ఫర్ ఎ బెటర్ థింగ్ అండ్ ఎ గ్రేటర్ థింగ్. అది నేను రాజ్యంతో వచ్చినప్పుడు కాదు, నేను రెండో రాకుల్లో అప్పుడు నేను లేపటం కాదు, కానీ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అని. చాలా మంది యేసు ప్రభువుకు ప్రార్థన చేశారు. ఈ సిలువ ఈ మన చదివిన వృత్తాంతంలో అనేక మంది యేసు ప్రభు క్రిటిసైజ్ చేశాడు. ఏ ప్రార్థన కూడా యేసు ప్రభు ప్రతిస్పందించలేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ద ట్రూ ప్రేయర్స్. చాలాసార్లు మనం కూడా చాలా ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ చిత్తం అయితే నాకు పరదేశం ఇవ్వు అని ప్రార్థన చేయలేదు. He demanded from God because he is worthy to answer his prayer, because God has a heart to give whatever he asks. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ చిత్తం అయితే ఈ రోగం నా నుంచి తీసివేయండి, పౌలు ప్రార్థన చేసినట్టుగా. సో ఆల్వేస్ దట్ మే నాట్ బి ట్రూ. కానీ ఈ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని. నీవు రాజ్యంతో వస్తావు, అయ్యా నువ్వు రాజు, యు ఆర్ ద కింగ్. ఆయన యేసు ప్రభు శిలువ పైన రాయబడి ఉంది, ఈయన యూదుల రాజు అని రాసి ఒక బోర్డు పెట్టారు.
కానీ ప్రియులారా, ఆ విషయాన్ని ఒకటి గమనిస్తే ఈయన హృదయం నుంచి వచ్చిన విశ్వాసము శిష్యుల్లో ఉన్న విశ్వాసం కంటే చాలా తారతమ్యం. క్లిష్టమైన సమయంలో యేసుప్రభు చెప్పిన బోధ అంతా కూడా శిష్యులు మర్చిపోయారు. యేసుప్రభు వారు ప్రేమిస్తున్నారు, కానీ వారు తమ ప్రాణం కాపాడుకోవటానికి వారు ఎక్కడికో పరిగెత్తిపోయి ఇళ్లలో దాక్కున్నారు. కానీ ఇక్కడికి వచ్చినట్లయితే ఈ వ్యక్తి యేసు ప్రభు యొక్క రాజ్యం ఉందని, ఆయన రాజు అని, ఆ రాజ్యంతో తిరిగి వస్తాడని ఈ విషయాలన్నీ ఈ రెండవ దొంగ గుర్తిస్తూ ఉంటున్నాడు. సో కనుక ఈ శిలువ ధ్యానంలో నుంచి మరొక మాట కూడా ప్రభు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, ఒకటి ఆయన చెప్తున్నారు, బిలీవర్స్ గా మారు మనసు పొందినటువంటి వారికి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, you and I are not necessary to respond to the criticisms. మన సేవలో ముందుకు వెళ్తున్నప్పుడు, లేక దేవుని పని చేస్తున్నప్పుడు, దేవుని కొరకు నిష్ఠగా నిలబడుతున్నప్పుడు, దేవుని ప్రేమిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు సైతాన్ని అడ్డుకోవడానికి, నీ కార్యాలను పాడు చేయడానికి వాడు ప్లాన్ చేస్తుంటాడు. కానీ అది సాధ్యపడినప్పుడు నీ పొరుగు వారిని లేపుతాడు, నీకు వ్యతిరేకంగా క్రిటిసైజ్ చేయడానికి, నీకు వ్యతిరేకంగా మాట్లాడటానికి. సో ఎలాగైనా నేను తప్పుదోవ పట్టించాలి, నువ్వు వెళ్తున్న మార్గం అనేక మంది రక్షిస్తున్నావు, దేవుని పని చేస్తున్నావు, కనుక ఇలా నేను ముందుకు సాగనివ్వకూడదు అని పక్క వారిని లేపి, నీ స్నేహితులను, నీ పొరుగు వారిని లేపేసి నీ మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడేట్టుగా, నేను కృంగదీసేట్టుగా వారు మాట్లాడటానికి సైతాన్ని ప్రేరేపిస్తాడు. అయితే యేసు ప్రభు వారు వాటన్నిటిని ఏమీ పట్టించుకోలేదు. హీ న్యూ వై హీ హాస్ కమ్ డౌన్ టు ఎర్త్. He knew what he has in his heart. He knew why he was being hanged on the cross. ప్రియులారా, నీవెందుకు దేవుని సేవలో ఉన్నావో నీకు తెలుసు. నీ మీద ఉన్న అభిషేకం ఏంటో నీకు తెలుసు. నువ్వు ఏ పని కోసం పిలవబడ్డావో ఆ పని ఏంటో నీకు తెలుసు. కనుక నీ పక్క వారితో ఏం మాట్లాడుతున్నా, ఏ క్రిటిసైజ్, షో మీ ఆ సైన్ అన్నప్పుడు, షుడ్ జస్ట్ కీప్ క్వైట్. You have to respond to some people. You should not respond to some other people. There are set a group of people are there, should not respond to them. But there are some people are there, you have to respond to their praise. ఇక్కడ చెప్తా ఉన్నాడు, సో బట్ టు రెస్పాండ్ టు ఎ సిన్నర్ క్రై. యేసు ప్రభు వారు మొదటి దొంగ ప్రార్థన గాని, లేక వారి యొక్క మాటలకు గాని, ఒక న్యాయాధిపతులు, సైనికులు వారి మాటలకు గాని ఎవరికి కూడా యేసు ప్రభు వారు రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన పని అది కాదు. ఆయన వచ్చింది ఏంటంటే టు సీక్ అండ్ సేవ్ విచ్ ఇస్ లాస్ట్. ఆయన ద్వారా ఏ మంచి పని జరగాలి, ఏ పాపి రక్షింపబడాలి, ఎవరు నశించిపోతున్నారు, వారిని ఎలాగనే రక్షించాలి, ఆ పనిలో యేసు ప్రభు ఉన్నారు. కనుక హీ డోంట్ వాంట్ టు వేస్ట్ హిస్ టైమ్ అండ్ సిట్ అండ్ క్రై ఆర్ టు ఆన్సర్ ది పీపుల్. నేను ఆ రకంగా చాలాసార్లు పొరపాటు పడుతూ ఉంటాము. వారు ఇలాగన్నారు, వీరు ఇలాగన్నారు, పలానా సేవకుడు ఇలాగన్నారు, పలానా సహోదరు నన్ను ఇలాగన్నారు అని నువ్వు కృంగిపోతున్నప్పుడు యు ఆర్ జస్ట్ మూవింగ్ అవే ఫ్రమ్ ద GPS విచ్ ఇస్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. ప్రియులారా, కనుక వీ హ్యావ్ టు హ్యావ్ ఎండ్యూరెన్స్, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రిటిసిజం అండ్ ట్రబుల్. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఆ విషయం మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అదే రీతిగా మనకి ఎండ్యూరెన్స్, ఓర్పు ఉండాలి, సహనము కలిగి ఉండాలి. సో ఇఫ్ Satan can't stop you from your work of God, he raises others to criticize, to divert you from work. If you responded to those criticisms, Satan has overpowered you. You think worried and feel sorrow. నువ్వు కనుక దుఃఖపడుతూ, బాధపడుతూ, నేను ఇంత మేలు చేశాను, వారు నాకు కీడు చేస్తున్నారు అని నువ్వు బాధపడినట్లయితే సైతాన్ నీ మీద ఆల్రెడీ అధికారం పొందిన వాడిగా మనం గమనిస్తుంటున్నాం. డోంట్ ఫీల్ సారో ఫర్ ద క్రిటిసిజమ్స్. ఫోకస్ ఆన్ యువర్ వర్క్. సీక్ ఫర్ ద లాస్ విచ్ ఇస్ నియర్ టు యూ. నీ ప్రార్థన, నీ సహకారము, నీ సలహాలు అవసరమైన వ్యక్తి ఎవరో ఒక నీ పక్కనే ఉండి ఉంటారు. నీవు వారితో వాదిస్తూ ఉన్నట్లయితే ఈ వ్యక్తి నువ్వు పోగొట్టుకుంటావు సుమా. కనుక నీవు చేయాల్సింది, డోంట్ రెస్పాండ్ టు ద క్రిటిసిజమ్స్. Don't waste your time to the criticisms of the people. Focus on God. Focus on the anointing which is given to you by God. And focus on the directions which the Holy Spirit is giving to you, brother. So through our long suffering, endurance, we will win someone for God. The whole purpose of Jesus coming to this earth is to seek and save which is lost. If you recognize that you are lost and you need a Savior, He is there for you. Dear brother, నువ్వు రక్షణ పొందిన ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే, యేసు ప్రభు యొక్క రక్షణ నీకు అవసరమైన నువ్వు కోరుతున్నట్లయితే, యూ నీడ్ టు హియర్ ది వర్డ్. దేని వాక్యం విన్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ప్రజలందరి కోసం మొదటి మాట మాట్లాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎదుగుతారు కనుక వీరిని క్షమించు. ఆ మాట విన్నప్పుడు ఈ రెండవ దొంగ హృదయం లోపలికి ఆ మాట వెళ్ళింది. ఎస్, గాడ్స్ వర్డ్. యేసు ప్రభు అన్నారు, నా మాటలు ఆత్మీయం జీవనై ఉన్నాయి. Jesus' word is like a seed. When it is sowed into the ground, it brings forth the life, or it brings the plant, or the tree will come out of it. అదే రీతిగా ప్రియులారా, దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు automatically the response will come, that is called faith.
దేని వాక్యాన్ని వింటున్నప్పుడు he was surveying the cross, why Jesus is suffering. అవన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు కనుక తన హృదయంలోనికి యేసు పలికిన మాట వల్ల విశ్వాసం వచ్చి ఆ విశ్వాసం కూడా ఒక ప్రార్థన చేశాడు. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తున్నావు. కనుక ప్రియులారా, నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తి అయి ఉంటుంటే, నీ ప్రార్థన ఆన్సర్ చేయబడలేదు అని అంటున్నట్లయితే, జస్ట్ చెక్ యువర్ హార్ట్, చెక్ యువర్ మోటివేషన్స్, or check your motives, how you're praying. Is your prayer is an arrogant prayer which Jesus never replied, or your prayer is coming from the broken heart? నీవు విరిగిన హృదయం నుంచి కనుక నీ ప్రార్థన వచ్చినట్లయితే యేసు ప్రభు ఆ ప్రార్థనకి జవాబడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియులారా, జీసస్ ఆల్వేస్ గివ్స్ ద బెస్ట్. నీ జీవితం గురించి నీకు ప్రణాళిక ఉన్నట్లయితే, అంతకంటే ఎక్కువగా నీ జీవితాన్ని యేసు ప్రభు చేతిలో పెట్టినట్లయితే, ఆయన గొప్పగా నీ జీవితం గురించి నువ్వు చూసుకునే దానికంటే, నీ పిల్లల విషయంలో నువ్వు చూసుకునే దానికంటే ఆయన చాలా గొప్పగా చూసుకుంటాడు. ఈ దొంగ ఒక ప్రార్థన చేశాడు, యేసు నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు వెంటనే జవాబిచ్చాడు, అయ్యా ఆ దినం కోసం ఎందుకు కనిపెడతావు? జస్ట్ కమ్ డౌన్ విత్ మీ టు పారడైజ్. నువ్వు నాతో కూడా పరదేశంలోకి రా, నువ్వు నేడు నాతో కూడా పరదేశం పొందు. చూడండి ప్రియులారా, you have to take a decision. You want to join with the people who criticize Jesus and the work of God and the word of God, or you want to separate yourself from the group and seek the Jesus. Jesus is the Savior. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు, యేసు ప్రభు నీ కోసం వచ్చారు. ఇదే నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని యేసు ప్రభు చెప్పారు. డోంట్ వెయిట్ ఫర్ టుమారో. టుమారో is not yours and mine. Today is ours. ప్రియులారా, కనుక రెస్పాండ్ టు ద కాల్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ నాట్ కన్వర్టెడ్, ఇంకా నువ్వు మారుమనసు పొందకున్నట్లయితే, respond to the call of God. నువ్వు ఆ దొంగ వల్ల ప్రార్థించాలని కోరుతున్నావా? Pray now. Don't wait for tomorrow. Tomorrow is not yours. Tomorrow is not yours, my dear brother and sister. Today is yours. Today is yours. Pray and ask the Lord. And the believers who are in the ministry, check your heart. Don't sit and cry for the sorrows which caused by the people. Just raise up and get up. Take up your armor. What the anointing God has kept on you, just take up and put on and just keep on moving. Glorify God. Destroy the kingdom of the devil. God is with you. The entire heaven is watching over you. The entire heaven is taking care of you, my dear brother. God bless you. Amen. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అనేటటువంటి ఈ మాట, ఇది ఒక అయోగ్యుడైనటువంటి ఒక వ్యక్తికి యేసు ప్రభు పలికినటువంటి మాట. ఈ డమకస్ అనేటటువంటి వ్యక్తి తన యొక్క హృదయాన్ని కఠినపరిచేసుకున్నాడు. అతడు ప్రార్థన చేశాడు, కానీ అది అతనికి మేలు కలిగించలేదు. కానీ టైటస్ అనేటటువంటి పశ్చాత్తాప హృదయము కలిగినటువంటి ఇతడు పలికినటువంటి ఆ మాట అతనికి రక్షణ కలుగచేసినది. అది ఒకసారి మాట్లాడినటువంటి మాట కాదు అట. నన్ను క్షమించు, నన్ను క్షమించు అని ఆ టైటస్ అనేటటువంటి వ్యక్తి అలాగూ పలుకుతూనే ఉన్నాడట. నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులను ఎంతో హింసించినారు. ఒక గూఢచారి, వన్ స్పై, క్రైస్తవులను పోగు చేసి దొంగచాటున వెళ్లి వారిని పట్టుకుని ఈ క్రూర హింసలకు గురి చేసేవాడట. జంతువులు వారిని చీల్చివేసేటటువంటి ఆ ఆటగా అక్కడ ఉన్నటువంటి ఆ నీరో చక్రవర్తి ప్రజలకు అప్పగిస్తూ ఉండేవాడట. అయితే ఒక దినాన్న జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, కొంతమంది క్రైస్తవులను ఆ మృగములు చీల్చుచున్నప్పుడు వారి ముఖములలో క్రీస్తును చూచినాడట. అప్పుడే నీరో దగ్గర పడి, నేను క్రైస్తవుడను, నేను యేసు క్రీస్తు వాడనైపోయినాను అని చెప్పగానే అతనిని కూడా జంతువులకు
ఇసిరేసినారట. ఎస్, టుడే, నేడు అనేటటువంటి దానికి ఎంతో అర్థం ఉంటున్నది. నేను తర్జుమాలు చేస్తూ ఉండేవాడిని. ఆ దొరలు అనేవారు టుడే అనడానికి వినిపించేది టు డై అన్నట్టుగా ఉండేది. అవును, టుడే, నేడు, టు డై, మనం చనిపోవలసి ఉంటున్నది. అప్పుడు ఆయన ఆ రెండవ దొంగకు క్షమాపణ ఇచ్చినట్టుగా ఆయన మనకు కూడా క్షమాపణ ఇస్తారు. The vilest offender who truly believes, that moment from Jesus a pardon receives.